మనుషులకు చలి పెడుతుంది, జంతువులకు చలి పెడుతుంది, దేవుళ్ళకు చలి పెడుతుందని వాళ్ళకు స్వెటర్లు తొడిగినాక తెలిసింది. అయితే చెట్లకు వాటికి కాసే పండ్లకు కూడా చలి పెడుతుంది. దానివల్ల ఇగో అనంతపురం జిల్లాలో అట్టి పండ్ల గెలలకు చలి పెట్టొద్దని ఎసోంటి ఇగ్రం చేసిరో చూడు అక్కడ రైతులు. ఇక చూస్తున్నారా, చెట్టుకు గెలకు పాలిథిన్ కవరే ఎట్లా చుట్టిరో గీ అరటి తోటల మొత్తం. చలికాలం కదా, చలికి రాత్రిపూట కురిసే మంచుకు పగటిపూట కొట్టే ఎండకు చీడపీడలు ఎక్కువ వస్తున్నాయట. పండ్ల రంగు కూడా మారిపోతుందట, సైజు కూడా పెరుగుతలేదట, పెద్దగా చిన్నగానే ఉంటున్నాయట. ఇట్లా కావద్దనే గిట్లా ప్లాస్టిక్ కవర్లు కడుతున్నారట. ఇట్లా కడితే పండ్ల సైజు కలరే కాదు, రుచి కూడా కమ్మగా ఉంటుంది అంటున్నారు. పండ్ల గెలలకు కవర్లు కడుతున్న అనంతపురం, తాడిపత్రి, సింగనమల రైతులంతా. చలికి ఎండకే కాదు, పండ్ల మీద దుమ్ము ధూళి పడకుండా ఉంటుందట. ఇక అన్నిటికంటే ఎక్కువ పంట మీద మందికాన్లు పడకుండా అయితే కదా, అందుకే ఈ ఉపాయం కట్టినట్టుర్రు. ఇక పండిన పంటను ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బయటి దేశాలకు రైల్లో పంపిస్తున్నారట. ఈ కవర్లను పండ్లగొనే ఆ కంపెనీలోనే సప్లై చేస్తున్నారట రైతులకు. చూడుర్రి ఎన్ని ఇచ్చత్రాలు నడుస్తున్నాయో లోకం మీద. మనుషులకు జంతువులకే కాదు, ఆఖరికి పండ్లకు చలి పెడుతుందని గుర్తుపట్టుడే కాకుండా వాటికి చలి పెట్టకుండా కవర్లు తొడిగి కాపాడుతున్నారంటే ఎంత మారిపోయిందో చూడు. కానీ ఈ నడుమ మనుషులు జంతుజీవులే కాదు, ఆఖరికి పంటలు కూడా ఎండకు చలికి తట్టుకోలేనంత సుకాసి పానాలు అవుతున్నాయి. అట్లుంటున్నాయి కొత్త రకం విత్తనాలు. మరి పంట ఎక్కువ కావాలంటే ఇత్తనం మారాలి, ఇత్తనం మారితే ఇట్లా కాపాడాలి, అదన్నట్టు కథ. మరి ప్లాస్టిక్ కవర్లు వాడనే వాడొద్దు అంటారు కదా, మరి వీటికి వాడితే ఏం కాదా ఎట్లా?